వీక్షకులు స్వాగతం, నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు. రాఖీ పండుగ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. 1, చెల్లెళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించిన అన్నలకు రాఖీ కట్టని చెల్లెళ్ళు. 3, సొంత అక్క చెల్లెళ్ళు లేకపోయినా, తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా, నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న సోదర సోదరిమణుల చేత రాఖీ కట్టించుకుంటున్న అన్న, తమ్ముడు. ఈ 3 ఎవరో ఏంటి అనేది విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి ఫోన్ ట్యాపింగ్ ఏంటి, రాఖీలు ఏంటి, సొంత చెల్లెళ్ళు ఎందుకు కట్టలేని పరిస్థితి, చెల్లెళ్ళు కాని చెల్లెళ్ళు ఎగబడి కడుతున్న పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అన్నా చెల్లెళ్ళు ఫోన్ ట్యాప్ చేపిస్తారు, రాఖీలు కట్టరు. ఇంకో పక్కన యువనేతకి వందల వేల మంది అక్క చెల్లెళ్ళు రాఖీలు కడుతున్న తీరు. ఆ 3 ప్రశ్నలోనే మూడో వ్యక్తి ఎవరు, ముందు 2 ఎవరు, రాఖీలు కట్టించుకోలేని స్థితిలో ఎవరున్నారు, రాఖీలు కట్టించుకోవడానికి కూడా సమయం లేకుండా గడుపుతున్న వాళ్ళు ఎవరున్నారు? అయితే ఈ 3 కంటే ముందు ఇంకొక మాట చెప్పుకోవాలి మనం. అదేంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొద్ది రోజులుగా పౌర్ణానికి ముందుగా అందరూ కూడా బెట్టింగ్లు వేసుకుంటున్నారంట. ఏమనంటే రాఖీ కవిత కట్టిద్దా కట్టదా, మరి టిల్లు అన్న కట్టించుకుంటాడా కట్టించుకోడా. అక్కడ చూస్తే జగన్ అన్న, ఇక్కడ టిల్లు అన్న, మరి అక్కడేమో షర్మిలా గారు అయితే మొహం మీదే కరాఖండిగా చెప్పేసిద్ది. చూసాం కదా ఏం జరుగుతుందో. కాబట్టి ఆవిడ ఎదురికి కట్టని పరిస్థితి. పాపం ఒకరు ధైర్యం చేసి వెళ్ళారు, కవితక్క నువ్వు కడతావా రాఖీ అని. పాపం ఆవిడ చెప్పింది బరాబర్ కడతానంది. మరి ఏం కట్టిద్దో ఏంటో చూడాలి. కట్టించుకుంటాక ఆయన లేడంట, పారిపోయాడంట అమెరికాకి. ఇక్కడేమో ఓట్లు లేకుండా తల్లి బారిపోయింది, ఇక్కడేమో అన్న కట్టించుకోకుండా ఈయన బారిపోయాడు. అంటే ఇక్కడ ఎంత దరిద్రం అనాలో ఇంకా అంతకంటే ఘోరం అనాలో తెలియదు. కానీ ఇంత నికృష్టమైన తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారా, ఇంత దిగజారిపోయి ఉంటారా, ఏదో ఆస్తుల దగ్గర తగులు అన్నారా లేకపోతే ఇంకోటి అన్నారా కాదుకుండా మీరు అన్నట్టు నికృష్టమైన తోడబుట్టిన వాళ్ళు ఉంటారా అన్నారు మీరు. దరిద్రులు నికృష్టమైన కొడుకుల రూపంలో కూడా ఉంటారండి. నిజంగా వీళ్ళు ఇంత ఘోరంగా అసలు ఒకరి ఫోను, గతంలో మనం చిన్నప్పుడు ఒకప్పుడు వినేవాళ్ళం ఒకరి ఉత్తరాలు చదవకూడదు అనేది. అదేవిధంగా ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్లు మనం వినకూడదని, లేకపోతే వాళ్ళు చూపించిన ఫోటో తప్పించి ఇంకోటి మనం తీసి కూడా చూడకూడదని కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవి లేకుండా నైతిక విలువలండి అవన్నీ వీళ్ళకి అసలు ఏది లేదు. హ్యూమన్ వాల్యూ లేదు, ఇంకోటి లేదు, మేము మనుషులమే కాదు అనుకున్న ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ కూడా నిజంగా సొంత చెల్లెలు నువ్వు చేసిన తప్పులకి, మీరు చేసిన ఏదైతే మద్యం కుంభకోణానికి ఆమెను తిహార్ జైలుకి పంపించారు. కన్నీటి పర్యంతమై వచ్చింది. మరి ఎక్కడా కూడా మీరు విలువిచ్చింది లేదు. ఈ రోజున చూస్తే మా అన్నయ్య కదా నేను కడతానని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఇంకోవైపు షర్మిల గారు. మరి షర్మిల గారి విషయానికి వస్తే నిజంగానే ఆవిడ రాఖీ కట్టిద్దంటే ప్రతి ఒక్కరు బెట్టింగ్లు అంట. 2000 కట్టదని 4000 కట్టిద్దని, రూపాయికి 2 రూపాయలు. అక్కడ కూడా అదే పరిస్థితి తెలంగాణలో. కవితక్క కట్టిద్దా కట్టదని, నిజంగానే ఆయన వస్తాడా కట్టించుకోవడానికి? ఆయన ఏం పారిపోయారంటున్నారు కదా, ఇంకెక్కడ కట్టిద్ది? మరి ఇలా ఉందన్నమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాఖీ కట్టించుకోవడానికి కట్టడానికి ఎవ్వరూ కూడా ఏ విధంగా వాళ్ళ మధ్య వారు జరిగిందో. మరి అదేవిధంగా చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏకైక పుత్రుడు నారా లోకేష్ గారు, ఒకే ఒక అబ్బాయి. వాళ్ళకి ఇంకా ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు. మరి ఆ అబ్బాయి చూస్తే ఈ రోజున చెయ్యంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్గా రాఖీలు కట్టున్నాయి. ఇప్పుడే చూశాను ఫోటో. ఏంటి ఇలా లోకేష్ గారికి ఏంటి అంటే మంగళగిరి ఆడపడుచులు అందరూ వచ్చి అక్కడ ఆయనకి రాఖీలు కట్టడం చూస్తుంటే ఓహో ఇంత గొప్పగా ఉంటుందా అంటే, తోడబుట్టాల్సిన ఇదే లేదు, రక్తం పంచుకొని పుట్టాల్సిన అవసరమే లేదు, అభిమానం ఉండాలి, అన్న మీద అన్న అని మనం భావించి అతను మనకి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నాడు, మనల్ని అతనికి ఏ విధంగా గౌరవిస్తాం అనే దానికి ప్రతీకగా ఈ రోజున రక్షాబంధన్ అంటేనే శ్రీకృష్ణుడు మరి వేలు కట్ చేసుకుంటే ఆవిడ వాళ్ళ చెల్లెలు ద్రౌపది మరి అది కట్ చేసి చీరది ఆయన కడుతుంది రక్షగా, నేనున్నానన్నట్లుగా. దానికి గుర్తుగా మనం చేసుకుంటాం ఇది. కానీ ఈ రోజున చూస్తే సొంత అన్నలే చెల్లెళ్ళని చావు దాకా తీసుకెళ్లారు. ఎక్కడా కూడా వాళ్ళు చేసిన సహాయ సహకారాలు మర్చిపోయి ఇంట్లోంచి బయటికి నెట్టేశారు. అట్లాంటి సిచ్యువేషను మరి చూస్తే నిజంగా నారా లోకేష్ గారు ఎంత గొప్పగా
ఎంత గొప్ప మనసుతోటి గౌరవంగా మరి ఆడబడుచులు అందరూ కూడా రాఖీ కట్టడం, మరి అక్కడున్న పసిపిల్లలు కూడా కొంతమంది వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళతో పాటు ఈయన కూడా పసిపిల్లవాడిగా మారిపోయి వాళ్ళతో చాలా హ్యాపీగా గడపటాన్ని రాష్ట్రంలో నిజంగా ఈ పరిణామాల మధ్య ఇది నిజంగా భిన్నంగా కనిపిస్తుంది. సొంత చెల్లెళ్ళేమో కట్టలేకపోవటం, అన్నయ్యలు కట్టించుకోలేకపోవటం, అక్కడ చూస్తేనేమో తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా కూడా వాళ్ళందరూ వచ్చి నువ్వు నిండు నూరేళ్ళు నిన్ను చూసామండి కర్నూలులో ఓ పెద్దావిడ మాట్లాడుతుంది ఇళ్ల స్థలాల గురించి. లోకేష్ గారు వాళ్ళకి ఎకరం స్థలం 150 కుటుంబాలకు ఇవ్వటాన్ని గురించి 40 సంవత్సరాలుగా పూరి గుడిసెలు వేసుకున్న పరిస్థితి వాళ్ళది. అక్కడ ఏ టయాన ఏ అధికారులు వచ్చేసి ఆ గుడిసెలు పీకేసి రోడ్డు మీదుగా నెడతారన్న పరిస్థితి. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి, ఎప్పుడూ నువ్వు గెలుస్తూనే ఉండాలని చెప్పేసి ఆవిడెంత గొప్పగా ఆశీర్వదించారు. ఇంతకు మించి ఒక నాయకుడికి ఏం కావాలి? గతంలో మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు కూడా సుమారుగా 5-6 వేల కుటుంబాలు 4 దశాబ్దాలుగా అవునండి నిలువ లీడలేని ఆ ప్రభుత్వ పోరంబోక భూములు 15 సంవత్సరాలు అంట. అవును, ఆ పోరంబోక భూములు మొత్తం ఈయన వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఆయన. అంటే తండ్రిని చూస్తేనేమో సంక్షేమ పథకాలని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీలు, కొడుకుని చూస్తేనేమో యువగళం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వాళ్ళ మనసులు గెలుచుకొని మంగళగిరి నియోజకవర్గాన్ని గెలిచి మరి ఈ రోజున వాళ్ళకి ఏదైతే నేను హామీలు ఇచ్చానో అవన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా నాకుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఆయన చెప్పారు, మీ ఇంటికి ఒక కొడుకులాగా నేను మారతాను, ఒక చెల్లికి అన్నలా మారతాను, ఒక అక్కకి తమ్ముడుగా మారతాను, ఎందుకంటే ఆ బాధ్యత నాకు కూడా ఉంది ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడటం మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరికి మొన్నే విన్నాము. ఏదో ఎలక్షన్ వస్తే చెప్తారులే అవి తీరవటానికి కాదన్నట్లు, కానీ ఈ రోజున అవన్నీ కూడా నెరవేర్చి చూపిస్తున్నారు. ఇది కదా నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. సొంత అన్నయ్యే అవ్వవలసి అవసరం లేదు. మరి ఇట్లాంటి అన్నయ్య ఉంటే ఏ చెల్లెళ్ళైనా ఈ విధంగా మనం చూసినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ వచ్చి ఈ రాఖీ కట్టడాన్ని చాలా హ్యాపీగా ఉంది. మరి వీళ్ళు కట్టలేకపోవటానికి కూడా పాపం బాధాకరమైన విషయంగానే ఉంది. రాఖీ కట్టడానికి వెళ్ళలేని చెల్లెళ్ళు రాఖీ కట్టడానికి వస్తారేమోనని రాష్ట్రం వదిలి పారిపోయిన అన్నలు, ఇంకో పక్కన మంగళగిరిలో తన రక్తం పంచుకుని పుట్టకపోయిన అక్క చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు వేల మంది రాఖీలు కడుతున్న తీరు, అదే నారా లోకేష్. ఇక్కడ స్పష్టంగా మనం గమనిస్తే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నారా లోకేష్కి ఉన్నాయి. ప్రజలను ప్రేమించే విధానం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానం, ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఇచ్చిన మాట మీద నిలబడి రాజకీయాలు చేయాలన్న అతని సంకల్పం గొప్పది. అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి చెల్లికి అన్యాయం చేసి చెల్లికి ఇచ్చిన వాటాలను కూడా దౌర్జన్యంగా లాక్కుని ఇంట్లోంచి గెంటేసిన తీరు. అలాగే రెండో పక్కన కేటీఆర్ చెల్లి సొంత ఫోన్లు ట్యాప్ చేపించి ఆమె రహస్యాలను కూడా దొంగతనంగా విని దూరం అయిపోయిన పరిస్థితి. కేటీఆర్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిల ఫోన్ ట్యాప్ చేపించాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇది వీళ్ళ అన్నా చెల్లెళ్ళ బంధం అయితే అది నారా లోకేష్ అనుబంధం. ఎవరు గొప్ప మీరే తేల్చుకోండి అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.